నమస్కారం. వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. థాయిలాండ్ సంవాద్ ఎడిషన్లో చేరటం గౌరవంగా భావిస్తున్నా అన్న ప్రధాని. గొప్ప సంస్కృతి, చరిత్ర, వారసత్వం కలిగిన థాయిలాండ్లో జరగడం పట్ల మోదీ హర్షం. ముంబై ఉగ్రదాడుల నిందితుని అప్పగింతకు ట్రంప్ ఆమోదం. భారత ప్రధాని మోదీతో కలిసి మీడియాకు వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు 20 నామినేషన్లు. 10 మంది అభ్యర్థులు అర్హత సాధించారని విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వెల్లడి. థాయిలాండ్లో నిర్వహించిన సంవాద్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. థాయిలాండ్లోని సంవాద్ ఎడిషన్లో చేరడం గౌరవంగా భావిస్తున్నానని, ఈ కార్యక్రమాన్ని సాధ్యం చేసినందుకు భారతదేశం, జపాన్, థాయిలాండ్లకు చెందిన ప్రముఖ సంస్థలు, వ్యక్తులను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా మోదీ తన స్నేహితుడు షింజో అబేను గుర్తు చేసుకున్నారు. 2015లో వారి సంభాషణల నుండి సంవాద్ ఆలోచన ఉద్భవించిందని ఆయన నొక్కి చెప్పారు. అప్పటి నుండి ఈ కార్యక్రమం వివిధ దేశాలలో చర్చ, సంభాషణ, అవగాహనను పెంపొందిస్తుందని వ్యాఖ్యానించారు. సంవాద్ యొక్క ఈ ఎడిషన్ గొప్ప సంస్కృతి, చరిత్ర, వారసత్వం కలిగిన థాయిలాండ్లో జరగడం పట్ల మోడీ హర్షం వ్యక్తం చేశారు. భారత్, థాయిలాండ్ మధ్య సాంస్కృతిక సంబంధాలను ప్రస్తావిస్తూ రామాయణం, రామకీయ గ్రంథాలు రెండు దేశాలను అనుసంధానిస్తున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నమో బుద్ధాయ. ఇట్ ఈజ్ an honor to join you all for this edition of Samvad in Thailand. Many distinguished institutions and individuals from India, Japan and Thailand are working to make this event possible. I commend all of them for their efforts and extend my greetings to all participants. Friends, I take this opportunity to remember my friend Mr. Shinzo Abe. In 2015, the idea of Samvad emerged from my conversations with him. Since then, Samvad has traveled across various countries, fostering debate, dialogue, and deeper understanding. Friends, I'm delighted that this edition of Samvad is taking place in Thailand. Thailand has a rich culture, history, and heritage. I'm delighted that this edition of Samvad is taking place in Thailand. Thailand has a rich culture, history, and heritage. It stands as a beautiful example of the shared philosophical and spiritual traditions of Asia. Friends, India and Thailand share deep cultural ties that span over 2,000 years. The Ramayana and Ramakien connect us. Our shared reverence for Bhagavan Buddha unites us. Last year, when we sent holy relics of Bhagavan Buddha to Thailand, millions of devotees paid their respects. Our nations also share a vibrant partnership across
multiple sectors. 26/11 ముంబై ఉగ్రవాద దాడి దోషి తహావూర్ రానాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. వైట్ హౌస్ లో ద్వైపాక్షిక సమావేశం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన ప్రకటన చేశారు. 2008 ముంబై ఉగ్రవాద దాడిలో కుట్రదారుల్లో ఒకరైన తహావూర్ రానాను ప్రపంచంలోని అత్యంత దుర్మార్గులలో ఒకరిని భారతదేశంలో న్యాయం ఎదుర్కొనేందుకు అప్పగించడానికి తమ పరిపాలన ఆమోదం తెలిపిందని ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నాను అని ట్రంప్ అన్నారు. Today I'm pleased to announce that my administration has approved the extradition of one of the plotters and one of the very evil people of the world, and having to do with the horrific 2008 Mumbai terrorist attack, to face justice in India. So he's going to be going back to India to face justice. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 10వ తేదీతో నామినేషన్ల గడువు ముగిసింది. ఇప్పటి వరకు 20 నామినేషన్లు వచ్చాయని, అందులో 10 మంది మాత్రమే అర్హత సాధించారని విశాఖ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు విశాఖ కలెక్టరేట్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో మొత్తం 10 మంది బరిలో ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. మొత్తం 22,493 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 18,580 మంది పురుషులు, 8,985 మంది మహిళలు ఉన్నారన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో పోలింగ్ జరగనుందని వివరించారు. మార్చి 3న ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 11 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశాం. ప్రతి మండలంలో ఒక టీం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని విశాఖ డీసీపీ అజిత విజెండ్లా తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తున్నాను. సో ఈ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్స్ చూస్తే 3వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 మనము ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆ రోజు నుంచే నామినేషన్ స్వీకరణ ప్రారంభమైంది. 10వ తారీఖు దాకా జరిగిన నామినేషన్ ప్రక్రియలో మనకు 20 నామినేషన్స్ వచ్చినాయి. 10 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్స్ రావడం జరిగింది. ఈ నామినేషన్ స్క్రూటినీ అనేది 11వ తారీఖు ఫిబ్రవరి నెల చేపట్టడం జరిగింది. ఈ స్క్రూటినీ ప్రాసెస్లో 4 నామినేషన్స్ రిజెక్ట్ చేయడం జరిగింది, 16 నామినేషన్స్ అక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో బరిలో ఉన్న 10 మంది నామినేషన్స్ కూడా అక్సెప్ట్ చేయడం జరిగింది. విత్డ్రాయల్ ప్రక్రియ అనేది ఈరోజు కంప్లీట్ అయింది. ఈరోజు 3 గంటల దాకా వాళ్ళకు అభ్యర్థులందరికీ కూడా విత్డ్రాయల్కి సమయం ఉండగా ఎవరు కూడా విత్డ్రాయల్ చేయలేకపోవడం వల్ల బరిలో ఇప్పుడు 10 మంది క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ఈ 10 మంది క్యాండిడేట్స్ కూడా రానున్న ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం జరుగుతుంది. మన ఎలక్షన్ డేట్ అనేది 27 ఫిబ్రవరి 2025, 27 ఫిబ్రవరి 2025 పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఈ ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఎలక్షన్లో టీచర్స్ అందరూ కూడా ఓటర్స్గా నమోదు కాబడి ఉన్నారు. మొత్తం సంఖ్య చూస్తే ఎలక్టర్స్ ఒక సంఖ్య చూస్తే మేల్ ఎలక్టర్స్ తీసుకుంటే 13,580 మంది 13,508 ఎలక్టర్స్ ఆర్ దేర్. ఫీమేల్ ఎలక్టర్స్ వచ్చేటప్పటికి మహిళలు వచ్చేటప్పటికి 8,985 8,985 ఎలక్టర్స్ ఆర్ దేర్. మొత్తం మీద 22,493 22,493 ఎలక్టర్స్ అర్హత కలిగి ఉన్నారు ఓటు వేయడానికి. సో వీళ్ళందరూ కూడా 27వ తారీఖు ఫిబ్రవరి నెల మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 4 గంటల దాకా మనము నోటిఫై చేసిన పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. సో ఈ మన నియోజకవర్గం ప్రస్తుతం ఉన్న 6 జిల్లాల్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. ముందు ఉన్న ఉమ్మడి 3 జిల్లాలు 2022లో 6 జిల్లాలుగా విడగొట్టడం జరిగింది. సో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి ఈ 6 జిల్లాల్లో ఉన్న 123 పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళు ఒక ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది.
సో ఈ బయాన్యువల్ ఎలక్షన్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించుకొని మనం పోలీస్ డిప్లాయ్మెంట్ ప్లాన్ ఫైనలైజ్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమావళికి అనుగుణంగా స్కేల్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఆచరించి డిప్లాయ్మెంట్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ అన్ని రిసెప్షన్ సెంటర్స్, కౌంటింగ్ సెంటర్స్ అండ్ స్ట్రాంగ్ రూమ్స్ అన్నిట్లోనూ డిప్లాయ్మెంట్ సరిగ్గా చేసుకోవడం జరుగుతుంది. మొత్తం 13 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మనకి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ పరిధిలో. సో ఇక్కడ ప్రాపర్గా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ మనందరికీ తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ 8th March వరకు ఉంటుంది. సో ఆ పీరియడ్లో మనం యాజ్ పర్ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అండ్ ఐపీసీ సెక్షన్స్ ప్రకారం అన్ని నియమాలు పాటిస్తూ ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ఉంచడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను బిల్లు 2025ను లోక్సభలో ప్రవేశపెట్టారు. విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించిన సభ మాత్రం దీనిని ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. ముసాయిదా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాల్సిందిగా స్పీకర్ను నిర్మలా కోరారు. పాత చట్టం కంటే కొత్త దానిలో ఎక్కువ సెక్షన్లు ఉన్నాయని చెప్పడం సరికాదని, నిజానికి తాము 819 సెక్షన్లను 536కి తగ్గించామని స్పష్టం చేశారు. So it's very difficult to reasonably plan up for a budget. But despite that, we have tried keeping the assessments as close as possible to what can develop, keeping India's interest topmost. So this immense uncertainty is still playing out, and many Indian imports, which are very critical for our economy to grow, are also going to be left with uncertainty. So we are trying to make sure that the budget somewhat at least foresees all these and is ready for such eventualities. But even as we say about these things, the budget has very clearly identified the difficulties which are before us, because all these years, possibly even decades, we've been talking about globalization. Now we are facing a situation of fragmentation of the world. Whilst the post-COVID time has made states to borrow, and not just Indian states but countries to borrow, to meet with the specific difficulties that they have to face, and also handhold people and at the same time give growth impetus, has led to a situation where countries are borrowing and rising debt is a problem. Whereas fiscal prudence has always been the matter which gets advocated. People tell that economies will have to be managed more fiscally prudent ways. So globalization versus fragmentation, which is a reality, fiscal prudence versus growing global debt, which is a reality, and everybody wants to have free market situation, but you have aggressive tariff barriers and non-tariff barriers. So you're facing a world where a lot of talk goes on about keep the markets free, but no one country wants to have free market when it comes to their interest. Has something to bring in terms of benefits for these 4 large groups. Sir, I want to take a minute to put it before this August House that when we are talking about capital expenditure, because I've heard quite a few members speaking about how capital expenditure is probably coming down, the shift is now from moving away from capital expenditure to boosting consumption. I just want to highlight the thought about or the idea of effective capital expenditure. What it does include is core capital outlays in the union budget and also the grants and aid for creation of capital assets to the states. So, though the grants and aid for creation of capital assets is accounted as revenue expenditure in the books of the union government, yet they go to the states to create capital assets, and therefore they are also effectively, eventually, only capital expenditure. So in the budget in the financial year 25-26, which is before us, the effective capital expenditure is projected at 15.48 lakh crore as against 13.18 lakh crore in the RE of 24-25.
So there is just no reduction in capital expenditure, sir. ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు ప్రతిరోజు ఏదో ఒక చోట చూస్తూనే ఉన్నాము. నాగరికత పేరుతో మనది కాని సంస్కృతిని ఆపదించుకునే యువతను కాపాడుకోవడం ఎలా? కన్నవారికి ఇది ఒక సవాలుగా పరిణమిస్తోంది. బంగారు భవిష్యత్తు కోసం కలలు కనే వయస్సులో ప్రేమ అనే ఆకర్షణలో చిక్కుకుపోతున్న నేటి తరానికి ప్రేమికుల రోజు అవసరమా? విశాఖ వాసులు ఏమనుకుంటున్నారు? దీనిపై మరింత సమాచారాన్ని మా వీబీసీ ప్రతినిధి మూర్తి అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రేమికుల దినోత్సవం పేరుతో ఎంతోమంది ఒక ఆకర్షణకు గురవుతున్నారు. దీని వెనుక ఎంతో పెద్ద వ్యాపారమే జరుగుతుందని ఒక నానుడి కూడా ఉంది. అసలు నిజమైన ప్రేమ ఈరోజు ఉందా? యువతి యువకులలో ఉండేది నిజమైన ప్రేమ లేదా ఆకర్షణ? ఎంతోమంది తర్వాత కాలంలో తమ జీవితాలను కోల్పోతున్న పరిస్థితులు ఎంతోమంది చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు, సామాజికవేత్తలు, న్యాయవాదులు మనతో ఉన్నారు. అసలు ఆ ప్రేమికుల దినోత్సవం అవసరం మన భారతదేశానికి ఎంతవరకు ఉంది? యువతకు వారు ఇచ్చే సందేశం ఏంటో ఒకసారి వారి మాటలను విందాం. అమ్మ, మీరు చెప్పండి, ఈరోజు ప్రేమికుల దినోత్సవం పేరుతో ఆ యువతి యువకులు పెడదావ తొక్కుతున్నారనేది మనం కళ్ళారా చూస్తున్నది. సినిమాల ప్రభావం కానీ లేదంటే సమాజంలో వస్తున్న మార్పుల ప్రభావంతో కానీ మీకు ఏమనిపిస్తుంది? అంతా చూస్తే వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈరోజు యువత ప్రేమికుల రోజుని చాలా హైలైట్ చేస్తూ యువత మధ్య ఉన్న ఆకర్షణ, అది ప్రేమో ఆకర్షణ తెలియకుండా అదొక ఎంజాయ్మెంట్ లాగా, ఇది ఒక స్టేటస్ లాగా ప్రవర్తిస్తూ వారు తప్పుదోవ పడుతున్నారు. వాళ్ళకి తెలిసి తెలియని వయసులో 18 సంవత్సరాలు నిండితే కానీ ఒక వయసు పరిపక్వత రావడం కానీ, వాళ్ళ తాలూకా ఆలోచన విధానం కానీ, వాళ్ళు తీసుకునే విధానంలో కానీ ఏదైనా వాళ్ళకి రావాలంటే 18 దాటాలి. అంతకన్నా ముందే ఇప్పుడు స్కూల్స్లోనే కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయి వారి యొక్క భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. ఇది ఒకరిని చూసి ఒకరు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇది మన ఇండియాలో ఉన్న కల్చర్ అయితే కాదు. ఇది ఫారెన్ నుంచి అడాప్ట్ చేసుకున్నది. ఇలాంటి ఈ యొక్క నాగరికత అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇదే రోజు ప్రేమికుల దినం అని చెప్పుకొని యూత్ అంతా కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ చేసుకొని తల్లిదండ్రుల ప్రేమను కానీ లేకపోతే వాళ్ళ భవిష్యత్తును ప్రేమించడం కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా వాళ్ళ యొక్క ఆకర్షణకు కానీ లేకపోతే పక్క వాళ్ళని చూసి వాళ్ళ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అలాగే ఈరోజు పుల్వామా అటాక్ జరిగిన రోజు యాక్చువల్గా మన ప్రాణాల కోసం, మన యొక్క దేశ రక్షణ కోసం 40 మంది జవాన్లు చనిపోయిన రోజు ఈరోజు. ఎంతో బాధాకరమైన విషయం. వాళ్ళ ఫ్యామిలీస్ని లాస్ అయిపోయారు. దేశాన్ని ప్రేమించి ఇంతమంది చనిపోయిన రోజు వాళ్ళ కోసం, దేశం కోసం ఏం చేస్తామనేది యువత ఆలోచించాలి. అంతేగాని ఈ ఆకర్షణ కోసం వెళ్తూ ఇప్పుడు లీగల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఉన్న చట్టాలు చాలా కష్టంగా ఉన్నాయి. ఎలాగంటే బిఎన్ఎస్సి అని ఇవన్నీ ఉన్నప్పుడు ఇవి ఇంకా టఫ్గా చేస్తారు. ఇప్పుడు ప్రేమించుకున్న ఇంతకుముందు లేని చట్టాలన్నీ చాలా టఫ్గా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళు మోసం చేశారన్నా కూడా ఇప్పుడు దాన్ని రికార్డ్ చేయడం అవుతుంది. అవన్నీ కూడా వాళ్ళ భవిష్యత్తును పోతున్నాయి. అలాగే అండర్ 18లో కానీ ఉంటే కనుక వాళ్ళు పోక్సో యాక్షన్ చట్టం కింద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇలా వాళ్ళు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. ఒకటి యువత ఆలోచించాల్సింది ఏంటంటే ముందు భవిష్యత్తు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. వారి ఉద్యోగాల గురించి, ఎంత కనీ పెంచిన తల్లిదండ్రుల గురించి, అలాగే మన సమాజంలో నడుస్తుంటే మన మీద ఒక బాధ్యత ఉంది, మన ఒక మంచి పేరు ఉంది, భవిష్యత్తులో మనం ఎదగాలి అనేది ఒక పెట్టుకొని వాళ్ళ ఒక భవిష్యత్తుని మీద నిర్ణయించుకొని భవిష్యత్తును ప్రేమించాలి. వాళ్ళు ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి తప్ప వారి యొక్క ఇతరుల ఆకర్షణలో పడి మోసాలకు బలైపోయి హనీ ట్రాప్లని, ఇలాగా శారీరకమైన ఇబ్బందులని, ఈ ఎన్నో రకాల ఇబ్బందులు, బ్లాక్మెయిల్కి ఇబ్బందులు పడుతూ చాలా కష్టాలు పడుతున్నారు. వీటన్నిటిని మాని ప్రేమికుల రోజు కాదు, ఈ యొక్క దేశం గురించి, మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించి మీ యొక్క భవిష్యత్తును చక్కదిద్దుకోమని నా యొక్క వాయిస్ ఇస్తున్నా. చక్కగా చెప్పారమ్మా. మీరేం చెప్పదలుచున్నారు నేటి యువతకి? సార్, మీరేం చెప్పదలుచున్నారు? ఈరోజు యువతను చూస్తే చాలా బాధేస్తుంది. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు ఒకప్పుడు ఒకలా ఉండేవారు, ఎంతో వెలిగేవారు, చదువుల్లో అట్లా రాణించేవారు. తర్వాత కాలంలో వాళ్ళ పరిస్థితి దారుణంగా మారుతుంది. ఇది సమాజంలో ఎటుపోతుంది? సార్, ఇది చూసుకున్నట్లయితే వ్యాలంటైన్స్ డే అన్నది మన సంస్కృతి కాదు. అసలు విదేశీ సంస్కృతిని మనం అడాప్ట్ చేసుకుని ఈ రకంగా విచ్చలవిడిగా తయారవుతున్నారు. చెప్పాలంటే యూత్ అంటే ప్రేమించడం అనేది తప్పు కాదు, కానీ దానికంటూ ఒక రోజు పెట్టుకుని దాన్ని హైలైట్ చేసుకుని తల్లిదండ్రుల్ని, మన అక్క చెల్లెల్ని, మన స్నేహితుల్ని మానేసి కేవలం ప్రేమని చెప్పి యువకుల మధ్య ఖచ్చితంగా ఒక ఆకర్షణ మాత్రమే. ఇది ఖచ్చితంగా ఇదైతే నిజమైన ప్రేమ 99% కాదనే చెప్పాలి. అలానే అబద్ధం అని కూడా కాదు. చాలా తక్కువ పర్సెంట్ మాత్రమే నిజాయితీగా ఉన్న ప్రేమికులు ఉన్నారు ప్రజెంట్. కానీ ఈ ఆకర్షణ వల్ల ఏంటంటే వాళ్ళు చదువు సంధ్య మీద దృష్టి పెట్టకుండా, కెరీర్ మీద దృష్టి పెట్టకుండా పూర్తిగా ఒక తప్పుదావ పట్టి
వాళ్ళ జీవితాలను పూర్తిగా ఆల్మోస్ట్ 90% ఏంటంటే ఫెయిల్యూరే కనిపిస్తుంది. వాళ్ళు సక్సెస్ మీద చదువు మీద కానీ సక్సెస్ మీద కానీ దృష్టి పెడితే ఈ కెరీర్ చాలా బాగుంటుంది. ఈ ప్రేమికుల దినోత్సవం అంటే సెపరేట్గా అయితే మనం జరుపుకోవాల్సిన పని లేదు. మనం డైలీ మన తల్లిదండ్రులు, మన అక్క చెల్లెల్ని, అన్నదమ్ములని అందరినీ ప్రేమిస్తూనే ఉన్నాం. కాబట్టి దీనికోసం అంటూ పెట్టుకోకుండా మనం చూసినట్లయితే February 14 బ్లాక్ డే ఇండియాకి. సో దాని గురించి మనకి ప్రాణాలు రక్షిస్తున్న సైనికుల గురించి కూడా ఆలోచించి చేస్తే, ఇకపోతే చూసినట్లయితే మ్యాక్సిమం పీపుల్ ఏంటంటే ఈ ప్రేమ పేరుతో మోసానికి గురవుతున్నారు. కాబట్టి అలాంటివి చాలా వరకు బయటకు రావట్లేదు. మ్యాక్సిమం ఏంటంటే ఈ మోసపోయిన వాళ్ళకి తప్పుడు కేసులు పెట్టడం, ఇలాంటివన్నీ పెట్టి వాళ్ళ కెరీర్ని వాళ్ళే నాశనం చేసుకుని పరువు పోయి ఈ రకంగా చేసుకుంటున్నారు. దయచేసి ప్రేమికుల దినోత్సవం జరుపుకోండి, తప్పు లేదు. కాకపోతే ఏంటంటే తల్లిదండ్రుల మీద, మన ఫ్యామిలీ మెంబర్స్ మీద, ఫ్రెండ్స్ మీద చూపించండి. సో మీ కెరీర్ మీద దృష్టి పెట్టినట్లయితే ప్రేమికుల దినోత్సవం అనేది నిజంగా మీరు తల్లిదండ్రులకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. మీరేం చెప్పదలుస్తున్నారు ఈరోజు యువతకి? మీరేం చెప్తారు? వ్యాలంటైన్ అన్నవాడు యాక్చువల్గా క్రిస్టియన్ సెయింట్ అండి. అతన్ని రోమన్లో జైల్లో పెడితే జైలర్ కూతుర్ని కామించాడు. దాని గురించి అతను మరణశిక్ష విధించారు. అతను చనిపోయిన రోజుగా వ్యాలంటైన్స్ డే అని చెప్పి పెడుతున్నారు. ఇక్కడ మనకి అంటే ఇది మన సంస్కృతి కాదు, విదేశీ సంస్కృతి. రోమియో జూలియట్, లైలా మజ్ను, షాజహాన్ వీళ్ళ పేర్లు చెప్తారు. ప్రేమికులు అంటే సీతారాములు ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. మన సంస్కృతి కూడా కాదు. ఇవాళ బ్లాక్ డే, ఇవాళ అసలు అందరూ కూడా ఇవాళ పాటించాలి, ఇవాళ వాళ్ళకి నివాళులు అర్పించాలి. కాబట్టి ఇలాగా చెడు సాంప్రదాయానికి వెళ్లకుండా చక్కగా తల్లిదండ్రుల మాట విని ప్రతిరోజు ప్రేమికుల దినోత్సవమే, ప్రతిరోజు తల్లిదండ్రుల రోజే. దానికి మదర్స్ డే అంటూ, ఫాదర్స్ డే అంటూ, వ్యాలంటైన్స్ డే అంటూ ఏమి ఉండదు. మన దేశంలో అటువంటివి లేవు. కాబట్టి అవి ఆచరించకుండా అవన్నీ చూడకుండా చక్కగా చదువుకుని తల్లిదండ్రుల మాట వింటే భవిష్యత్తు బాగుంటుంది. సార్ మీరేం చెప్పదలుచున్నారు? ఈరోజు ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయిందండి వ్యాలంటైన్స్ డే అనేది. యాక్చువల్గా మన సంస్కృతి కాదు, ఆల్రెడీ చెప్పినట్టుగాను దీని మీద ఒక వ్యాపారంగా నడుస్తుంది. పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి డిఫరెంట్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రజలకి, పిల్లలకి సందేశం కూడా మంచి సందేశం తెలియచేయాలి తప్ప కానీ వ్యాలంటైన్స్ డే జరుపుకోండి అనేది ఎక్కడా లేదు. మన సంస్కృతిలోనే లేదు. ఈ సంస్కృతి కానీ తీసుకొచ్చి దీన్ని ఒక విష సంస్కృతి చేసి ప్రజెంట్ వ్యాపారం నడుస్తుంది తప్ప కానీ ఎవరికి నిజమైన ప్రేమ కోసం ఇటువంటి తెలియదు. తల్లిదండ్రుల ప్రేమ ఉంది, అన్నదమ్ముల ప్రేమ ఉంది. ఇటువంటి ప్రేమను మర్చిపోయి పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని నేను చెప్తున్నాను. ఇది ముఖ్యంగా కుటుంబ బాంధవ్యాలకు విలువనివ్వకుండా ప్రేమ పేరుతో ఆకర్షణకు గురవుతూ తమ జీవితాలను ఛిద్రం చేసుకుంటున్న యువతకు వీళ్ళు ఇచ్చే సందేశం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ముఖ్యంగా మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికులు 2019లో తమ ప్రాణాలు అర్పించారు పుల్వామా ఘటనలో. కనీసం ఈ రోజును ఆ సైనికులకు, వాళ్ళ కుటుంబాలకు ఒక సంఘీభావం తెలిపేందుకు, దేశభక్తిని చాటుకునేందుకు ఒక ప్రాధాన్యత కలిగిన రోజుగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశాఖ వాసులు అభిప్రాయపడుతున్న సందర్భం ఇది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, వీబీసీ టీవీ, విశాఖపట్నం. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం చీడిపల్లి గ్రామంలో టేకు తోట పక్కనే ఉన్న ఓ ఇంటిలోకి సుమారు 12 అడుగుల గిరినాగు చొరబడింది. దీంతో అక్కడి స్థానికులు వెంటనే అప్రమత్తమై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. కాగా ఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు తూర్పు కనుమ వన్యప్రాణి సంరక్షణ సభ్యులు ఆ ప్రాంతంలో రెస్క్యూ నిర్వహించి చాకచక్యంగా గిరినాగును పట్టుకొని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. తిరుపతి జిల్లా మోహన్ బాబు విద్యా సంస్థలకు సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్ ను మోహన్ బాబు బౌన్సర్లు ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళ్తే మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన 4 విద్యార్థులు ఓ రెస్టారెంట్ లోకి టీ తాగేందుకు వెళ్లారు. అయితే టీ తాగి తిరిగి వస్తుండగా విద్యార్థుల బ్యాగ్ తగిలి టీ కప్పులు పగిలిపోయాయి. దీంతో విద్యార్థులు పగిలిన కప్పులకు నష్టపరిహారం చెల్లించిన రెస్టారెంట్ సిబ్బంది విద్యార్థులను అసభ్యంగా దూషించారు. ఇక విషయం తెలుసుకున్న మోహన్ బాబు బౌన్సర్లు రెస్టారెంట్ యాజమాన్యంతో గొడవపడి అక్కడి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం గంగవరంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారికి వేద పండితులు పుష్పోత్సవ సేవ నిర్వహించారు. బిక్కవోలు కేశవాచార్యులు ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో మేడిశెట్టి సత్యనారాయణ, అర్చకులు పెద్దింటి తిరుమల శ్రీవాస్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుడు బిక్కవోలు కేశవాచార్యులు మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా గంగవరం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని తెలిపారు. స్వామివారికి కళ్యాణ ఉత్సవాలు వైభవంగా జరిగాయని తెలిపారు. చంద్రాననం చతుర్పాహం శ్రీవత్సాంకితవక్షం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయేత్. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి శనివారం లగాయించుకుని మాఘ బహుళ పాడ్యమి గురువారం పర్యంతం వరకు కూడా
కోనసీమ అంబేద్కర్ జిల్లా కే గంగవరం మండలం కే గంగవరం గ్రామంలో సనాతనంగా వెలసి ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క దివ్య తిరుకళ్యాణము ప్రత్యబ్ద క్రీమాన జయంతి సంవత్సర పాంచాన్నిక ధ్వజారోహణ దివ్య తిరుకళ్యాణ మహోత్సవము అంటే వార్షిక కళ్యాణ మహోత్సవము అనాది నుండి వశిష్ఠ గోత్రం అప్పల నరసింహరాజు గారు వారి ద్వారా ఈ కళ్యాణోత్సవం ఇప్పటి వరకు కూడా అత్యంత శోభాయమానంగా జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, స్వామివారికి నిత్యార్చన, నిత్యోపోతన, బలిహరణ, ప్రతిరోజు సాయంకాలం వాహన సేవతోటి ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈరోజు శ్రీ పుష్పయాగము అనేటువంటి కళ్యాణోత్సవానికి పరిసమాప్తం అవడం కోసం అని చెప్పి జరుగుతుంది. ఈనాడు పుణ్యశ్రీలైనటువంటి గ్రామంలో ఉన్నటువంటి భక్త నారీమణులందరూ కూడా వచ్చి శ్రీ స్వామివారికి పుష్పాలంకరణ సేవ చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి తరిస్తూ ఉన్నారు. ఇటువంటి మహత్తరమైనటువంటి వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. లోకా సమస్త సుఖనో భవంతు, సర్వే జన సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఎమ్మెల్యే నెహ్రూ ఆధ్వర్యంలో శివకేశవుల ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఏలేరు నది తీరాన శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి శివకేశవులు కొలువైన క్షేత్రంలో శివకేశవుల ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఈ ఉత్సవాలలో జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ, మణి దంపతులు, జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతులు, తోట సర్వారాయుడు, సునీత దంపతులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యహ వచన, పంచగవ్య ప్రాసన, అకల్మష హోమం, నవగ్రహ ఆరాధన, యాగశాల, వాస్తుశుద్ధి, ఆచార్యాది ఋత్విక్, వరుణ దీక్ష ధారణ, అంకురార్పణ జరిగాయి. ఖమ్మం జిల్లా కల్లూరులో గల తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి ఎదుట వేతనాల కోసం 8వ రోజున సిబ్బంది మోకాళ్లపై కూర్చొని వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గత 4 నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులు జనవరిలో సమ్మె నోటీస్ ఇచ్చినా కూడా ఫలితం లేకపోయింది. వీరి ఆందోళనకు ఏఐటియుసి సభ్యులు సంఘీభావం తెలిపారు. వేతనాలు వెంటనే, హాస్పిటల్ కార్మికులు పెండింగ్ వేతనాలు వెంటనే, హాస్పిటల్ కార్మికులు పెండింగ్ వేతనాలు వెంటనే, అధికారుల మండి వైఖరి, అధికారుల మండి వైఖరి, కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరి, కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరి, కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరి, పెండింగ్ జీతాలు వెంటనే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.